హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. సో మీరు మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే లాకి సంబంధించిన ప్రతి వీడియో మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈరోజు వచ్చేసి మనకు లేబర్ లాలో మనకు ఒక ప్రిన్సిపల్ని అయితే తెలుసుకోబోతున్నాము. అది వచ్చేసి న్యాచురల్ జస్టిస్. ఓకే, న్యాచురల్ జస్టిస్ అనేది చాలా చోట్ల వస్తుంది మనకు. మనం ఈరోజు ఏంటంటే లేబర్ లా ప్రకారం న్యాచురల్ జస్టిస్ అనేది ఏందో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ జస్టిస్ అంటే ఏంది? న్యాచురల్ జస్టిస్ అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనము ఏదన్నా ఇష్యూ కానీ ఏదన్నా తప్పు కానీ జరిగినప్పుడు ఏంటంటే మనము డైరెక్ట్గా అనేది మనం తీర్పు అయితే ఇవ్వద్దు అనమాట. ఓకే, సో మనం ఏంటంటే ఈక్వల్గా చూడాలన్నమాట. ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూడాలి. ఎవరైతే నేరము విధించబడుతారో, నేరం ఏదైతే తప్పు చేసినట్టు చెప్తారో వాళ్ళతోని ప్లస్ తప్పు చేసినంతో ఇద్దరిని ఒకే విధంగా చూడాలన్నమాట. ఇద్దరిది సమానంగా చూడాలనేది న్యాచురల్ జస్టిస్ అనమాట. సో దీంట్లో బేసిక్ ప్రిన్సిపల్స్ ఏముంటాయి అంటే మనకు ఫెయిర్నెస్, జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. ఓకే, సో అందరినీ ఫెయిర్గా చూడాలి, అట్లనే జస్టిస్ అనేది న్యాయంగా ఇవ్వాలి, అట్లనే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలనేది మనకు న్యాచురల్ జస్టిస్ కిందకి వస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. సో దీంట్లో వచ్చేసి మనకు 2 ప్రిన్సిపల్స్ ఉంటాయి, మెయిన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఇప్పుడు మామూలుగా ఇదేంటంటే నెమో జుడెక్స్ ఇన్ కాసాస్యూ అంటే ఉంటుంది. అంటే నో వన్ షుడ్ బి జడ్జ్ ఇన్ హిస్ ఓన్ కాస్. అంటే ఏదైతే అతని మీద ఏదైతే ఆరోపణ ఉంటుందో అతన్నే జడ్జిమెంట్ ఇచ్చుకోవద్దు అనమాట దీని అర్థం. ఓకే, సపోజ్ నేను ఏదైనా తప్పు చేసిన, సో నేను తప్పు చేసేసి నాది నేనే తీర్పించుకుంటే అది న్యాచురల్ జస్టిస్ కిందకి ఎందుకు వస్తుంది? మనకు న్యాచురల్ జస్టిస్ కిందికి రాదు. ఎందుకంటే నా ఆబ్వియస్గా నేను తప్పు చేసింది నేను తీర్పియాలంటే నాకు తగ్గట్టే ఇచ్చుకుంటా కాబట్టి అది న్యాచురల్ జస్టిస్ కిందికి రాదనమాట. ఇంకోటి ఆడి అల్ట్రమ్ ప్యాటర్న్. అంటే సో అవతల వ్యక్తి ఎవరైతే తప్పు చేసిన వ్యక్తి ఉందో అవతల వ్యక్తిది కూడా వినాలే అనేది న్యాచురల్ జస్టిస్లో ఇంపార్టెంట్ అనమాట. సో ఒకరి మాటలు వినేసి తీర్పు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అనేది ఇది న్యాచురల్ జస్టిస్లో 2 ప్రిన్సిపల్స్ అనమాట. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ది అథారిటీ ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంది? నెమో జుడెక్స్ ఇన్ కాస్ అంటే ఉంది కదా, ఇది వచ్చేసి ఏంటంటే సో ఎవరైతే జడ్జిమెంట్ ఇస్తారో వాళ్ళు ఇంపార్షియల్గా ఉండొద్దు అనమాట. ఒకరి పార్షియాలిటీ అనేది చూపించద్దు. ఓకే, సో అక్కడ ఏంటంటే నో బయాస్, పర్సనల్లీ ఆఫీషియల్లీ వాళ్ళకి ఏమన్నా ఇట్లా అటాచ్మెంట్ ఉండేసి అట్లా తీర్పులు అయితే ఇవ్వద్దు అనమాట. ఓకే, సో అది అనేది ఇంపార్టెంట్ మనకు. ఇప్పుడు ఇంకోటి నేను చెప్పినట్లు అతని కేసు ఉన్నది, అతని కేసు అన్నది వాదించుకోవద్దు అనమాట. ఇంకోటి సెకండ్ ఇదేంది, వేరే అవతల వ్యక్తి ఇట వినాలన్నమాట. దీనికి సంబంధించింది ఒక కేసులా, ఇంపార్టెంట్ కేసులా ఉంది. ఆ కేసులా ఉంటే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఏకే క్రైపాక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది ఒకటి కేసులా అనమాట. ఇది ఇంపార్టెంట్ కేసులా. సో దీంట్లో ఏంటంటే ఏకే క్రైపాక్ అనేట ఆయన ఏంటంటే ఆయన యూపీఎస్సీ రాస్తాడు. ఓకే, సో యూపీఎస్సీ అంటే తెలుసు కదా మీకు, ఐపీఎస్ ఐఏఎస్ ఉంటుంది కదా, అది సంబంధించింది అనమాట. ఇండియన్ సర్వీసెస్ సంబంధించింది. సో అతను యూపీఎస్సీ రాస్తాడనమాట. కాకపోతే ఏంటంటే ఎవరైతే సెలక్షన్ ప్రాసెస్లో ఉంటాడో సెలక్షన్ ప్రాసెస్లో ఏకే క్రైపాక్ అన్నట్టు ఆయన కూడా మెంబరే అనమాట. సో ఇష్యూ అనేది రేజ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు యూపీఎస్సీ సెలక్షన్ ప్రాసెస్లో ఆయన ఉండేసి ఆయన యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తే ఆబ్వియస్గా ఆయనని ఈజీగా సెలెక్ట్ అవుతాడు కదా, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అన్నట్లు మనకు ఇది అయితే వస్తుంది అనమాట. సో ఏ సెలక్షన్ వాస్ కండక్టెడ్ ఫర్ అపాయింట్మెంట్ ఇన్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉంటుంది కదా, దానికి ఒక సెలక్షన్ జరుగుతూ ఉంటుంది. సో సెలక్షన్లో ఏంటంటే ఏకే క్రైపాక్ అనేట ఆయన ఏంటంటే దాంట్లో ఒక మెంబర్ అనమాట, బోర్డు మెంబర్లో ఒక ఆయన అనమాట. ఈ సేమ్ టైం ఆయన ఏంటంటే ఆయన కూడా యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తాడు, ఆయన ఇట్లా సెలెక్ట్ అవుతాడు అనమాట. సో అప్పుడు సెలక్షన్ ప్రాసెస్లో ఆబ్వియస్గా అతని ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు మిగతా వాళ్ళు కంపల్సరీ ఇన్ఫ్లుయెన్స్ చేసి అతన్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుందనమాట. సో అందుకోసం ఇది సుప్రీంకోర్టులో కేసు అయితే వేస్తారనమాట. సో అట్లా ఉండొచ్చా అంటని అన్నప్పుడు ఏంటంటే అప్పుడు మనకు ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ అనేది మనకు వస్తుంది అనమాట. నెమో జుడెక్స్ ఇన్ కాసెస్ అంటే నో వన్ షుడ్ బి జడ్జ్ అన్ హిస్ ఓన్ కాస్ అంటుంది కదా, ఈ ప్రిన్సిపల్ ఉపయోగించేసి సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే ఎవరైతే సెలక్షన్ ప్రాసెస్లో ఎవరైతే క్యాండిడేట్ ఉండో అతను సెలక్షన్ ప్రాసెస్లో ఉండొద్దు అంటే తీర్పిస్తుంది అనమాట. సో అందుకోసం ఏంటంటే అతన్ని బోర్డు మెంబర్ సెలక్షన్ ప్రాసెస్ బోర్డులో మెంబర్ నుంచి తీసేస్తారనమాట. సో అట్లా అనేది ఇది ఇంపార్టెంట్ అనమాట కేసులో మనకు. అలాగే ఇంకో కేసులో ఇటు రాయొచ్చు, మనం జనరల్గా చెప్తున్నాం. మనము ఏదైతే తీర్పు ఇంజస్టిస్గా ఇచ్చేసి అవతల వ్యక్తి మాటలు వినకుండా డైరెక్ట్ తీర్పిస్తే మాత్రము అట్లాంటిది ఇట మనం కేసులో అనేది రాయొచ్చు.
ఓకే. సో ఇక్కడ మనకు లేబర్ లాకు ఎట్లా రిలేట్ అయి ఉంటుంది న్యాచురల్ జస్టిస్ అనేది ఏంటంటే మనకు డొమెస్టిక్ ఎంక్వైరీ అంటే ఏంటంటే జనరల్గా కంపెనీలో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఏంటంటే ఇంటర్నల్గా ఏదైనా ఎంక్వైరీ చేస్తుంటారనమాట. ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసినప్పుడు ఏంటంటే మనకు న్యాచురల్ జస్టిస్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో అవతల వాళ్ళది మనం కంపల్సరీ వినాలి. ఓకే, ఎవరితో మనం వాంగ్మూలం తీసుకుంటున్నాం ఇవన్నీ అనేది క్లియర్గా ఉండాలన్నమాట. జనరల్గా ఏంటంటే మనం ఎంక్వైరీ చేసేటప్పుడు మనం చెప్తాం కదా, ఇప్పుడు సపోజ్ ఒక మేనేజర్కి ఒక ఎంప్లాయీ వర్క్మెన్కి ఒక క్లోజ్ రిలేషన్షిప్ ఉందనుకో, అతను ఫీడ్బ్యాక్ వచ్చేసి అతని దగ్గర తీసుకుంటే ఆబ్వియస్లీ అతను కరెక్టే చెప్తాడు అనమాట. అట్లా కాకుండా ఏంటంటే న్యాచురల్గా ఏమైనా ఇష్యూలు ఉన్నాయి ఏదున్నాయిటో మనం కరెక్ట్ వేలో ఈక్వల్గా చూసేసి మనము ఎంక్వైరీ అనేది చేయాలన్నమాట. ఇంకోటి సస్పెన్షన్ అండ్ డిస్మిసల్, ఏదైనా ఎంప్లాయీని తీసేటప్పుడు కానీ డిస్మిసల్ చేసేటప్పుడు కానీ ఈ న్యాచురల్ జస్టిస్ అనేది చాలా యూజ్ చేస్తారనమాట. అట్లాగే మనం టర్మినేషన్ చేసినప్పుడు, ఓకే, ఇండస్ట్రియల్ అడ్జుడికేషన్ అంటే ఏదైనా ఈ ఇండస్ట్రియల్ ఇట ఏదైనా జడ్జిమెంట్లు ఇచ్చేటప్పుడు ఇవన్నీ న్యాచురల్ జస్టిస్ అనేది చాలా యూజ్ చేస్తారనమాట. సో అందుకోసం ఏంటంటే న్యాచురల్ జస్టిస్ అనేది అన్ని చోట్ల మనకు యూజ్ అవుతుంది. అట్లనే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్లో ఇట మనకు అవుతుంది అనమాట. సో ఇదేంటంటే డొమెస్టిక్ ఎంక్వైరీ అండ్ న్యాచురల్ జస్టిస్ మ్యాండేటరీ రిక్వైర్మెంట్. జనరల్గా ఏంటంటే సింపుల్గా చెప్తున్నా, ఏదైనా ఎంక్వైరీ చేసినప్పుడు ఏంటంటే ఛార్జ్ షీట్ అనేది ఇష్యూ చేయాలి. అట్లనే మనకు టైమ్లీ రిప్లై అనేది ఇవ్వాలి. మనం ఫేర్ ఎంక్వైరీ అనేది చేయాలి. ఇంకోటి ఆపర్చునిటీ టు క్రాస్ ఎగ్జామిన్, అంటే అవతల వ్యక్తిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి మనకు ఆపర్చునిటీ అనేది ఇవ్వాలనేది ఇదే అనమాట. జనరల్గా ఏంటంటే ప్రిన్సిపల్ ఏంటంటే అందరినీ కరెక్ట్ ఈక్వల్ జస్టిస్ ఇవ్వాలి. ఓకే, అవతల వ్యక్తి మాటలు వినాలి, అతను తీర్పిచ్చుకోవద్దు, ఇవన్నీ న్యాచురల్ జస్టిస్ కిందకి వస్తాయన్నమాట. మనకు సింపుల్ కేసులా రాయొచ్చు మనము, దీనికి కేసులో ఏది రాసినా మనకు సరిపోతుంది అనమాట. సో మనం చెప్పినట్లు మనకు ఇది క్రైపాక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది మంచి కేసులా అనమాట. సో యూపీఎస్ ఇది ఆయన బోర్డు మెంబర్ ఉంటారు కదా, ఇది సింపుల్గా రాస్తే మాత్రం మనకు మంచి మార్కులు వస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ మనకు న్యాచురల్ జస్టిస్ అనేది. సో ఇలాగే మీకు ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ కావాలంటే మాత్రం మనకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, మనము ఆ వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తాము. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.